Good evening, students. So in the previous class, ఇంతకుముందు మనం చెప్పిన వీడియోలో మనం ఈ పారాగ్రాఫ్ వరకు మనం చెప్పుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ గురించి చెప్పుకోవాలి. అంటే సింగిల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా రాయాలి మనం అనేది ఈ పారాగ్రాఫ్లో మనం చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోలో దాని లింక్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదవండి. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అంటే పాలీఫంక్షనల్ గ్రూప్స్, పాలీఫంక్షనల్ కాంపౌండ్స్. ఇక్కడ పాలీఫంక్షనల్ కాంపౌండ్స్ మనకి ఒక కాంపౌండ్లో ఉన్నప్పుడు దానికి ఐయుపిఏసి నామన్క్లేచర్ ఎలా చేయాలి అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలీఫంక్షనల్ గ్రూప్స్ గురించి నేమింగ్ చేసే ముందు మనం ఈ టేబుల్ నెంబర్ 8.4 అనేసి ఇక్కడ మనకు ఉంది, అది మనం మొత్తం తెలుసుకోవాలన్నమాట. ఈ టేబుల్ 8.4 టేబుల్ అనేది ఇక్కడ ఉంది, అది మనం మొత్తం దాని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ లైన్గా కాంపౌండ్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఈ లైన్గా మీరు చూస్తే ఇది ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఎరీన్స్. ఆల్కేన్స్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కీన్స్ అంటే డబుల్ బాండెడ్ కార్బన్స్, ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండెడ్ కార్బన్స్. ఓకే. ఎరీన్స్ అంటే ఆరోమేటిక్ కాంపౌండ్స్ అన్నమాట. అంటే బెంజీన్, నాఫ్థలీన్, బెంజీన్ డెరివేటివ్స్ అంటే టోలీను, ఎనిలీను అలాంటి కాంపౌండ్స్ అన్నమాట. వాటికి సంబంధించి మనకి టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా దాని గురించి మనం నేర్చుకున్నాం. ఎరీన్స్ అంటే బెంజీన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అన్నమాట. సో తర్వాత హ్యాలైడ్స్ అంటే ఆల్కేన్ మీద కానీ, ఆల్కీన్ మీద కానీ, ఆల్కైన్ మీద కానీ హాలోజన్స్ ఉంటాయి. అంటే ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ ఇవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఇలాంటి కాంపౌండ్స్ అన్నమాట. ఇక్కడ CH3 ఉంది, దీనికి Br ఉంది. సో ఇది CH3Br అంటే ఏంటంటే మిథైల్ బ్రోమైడ్. దీన్ని హ్యాలైడ్స్ అంటారు అనమాట, ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటారు. ఇది ఆల్కైల్ హ్యాలైడ్స్. సో దాని గురించి ప్లస్ ఆల్కహాల్స్ గురించి, ఆల్డిహైడ్స్. ఆల్కహాల్స్ అంటే దాని ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? OH అనమాట. ఆల్డిహైడ్ అంటే దాని ఫంక్షనల్ గ్రూప్ CHO. సో కీటోన్ అంటే C డబుల్ బాండ్ O. నైట్రిల్స్ సైనో కాంపౌండ్స్ అనమాట. అంటే C ట్రిపుల్ బాండ్ N అనమాట. ఇట్ ఈస్ ట్రిపుల్ బాండ్ N. ఓకే. ఇక్కడ C ట్రిపుల్ బాండ్ N నైట్రిల్స్ అంటారు అనమాట. ఈథర్స్ అంటే ROR అంటే ఇది ఒక ఆల్కైల్ గ్రూప్, ఇది ఒక ఆల్కైల్ గ్రూప్, మధ్యలో ఆక్సిజన్ ఉంటుంది. అంటే మిథాక్సీ మీథేన్ కానీ, మిథాక్సీ ఈథేన్ కానీ. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్గా సపోజ్ మనకి ఇక్కడ మీథేన్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది, దీనికి ఆక్సిజన్ బాండ్ ఉంటుంది, దానికి మళ్ళీ ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. ఇలా CH3 ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది మీథైల్ కానీ, ఇథైల్ కానీ, ప్రొపైల్ కానీ, ఇది కూడా మిథైల్ కానీ, ఇథైల్ కానీ, ప్రొపైల్ కానీ ఎనీ ఆల్కైల్ గ్రూప్ అనమాట. సో ఆ విధంగా ఉండేవి ఈథర్స్ అన్నమాట. ఓకే. సో దాని తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్స్, COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. దానికి మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఎసిటిక్ యాసిడ్ మనం రాసుకోవచ్చు. CH3 COOH, ఇది ఎసిటిక్ యాసిడ్ అనమాట. ఇక్కడ మీథైల్ ఉంది, దానికి COOH గ్రూప్ అటాచ్ అయ్యింది. దీనికి ఇథనోయిక్ యాసిడ్ అంటారు. అంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఇథనోయిక్ యాసిడ్. కానీ కామన్ నేమ్, ట్రివియల్ నేమ్ వచ్చేసి మనకి ఎసిటిక్ యాసిడ్ అంటారు దీన్ని, ఎసిటిక్ యాసిడ్. అది ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్కి మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఈ COOH గ్రూప్ ఉంటుంది, దీనికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ప్రయారిటీ ఆర్డర్ మనం చూస్తాం ఇప్పుడు. అందులో ఫస్ట్ ప్రయారిటీ కార్బాక్సిలిక్ యాసిడ్కే ఉంటుంది అన్నమాట. దాని తర్వాత కార్బాక్సిలేట్ అయాన్ అంటే ఈ COOHలో ఈ H తీసేస్తే మనకు వచ్చేటటువంటి కాంపౌండ్ CH3COOH
హెచ్ తీసేస్తే మైనస్ వస్తుంది, మైనస్ అనమాట. అంటే ఇది కార్బాక్సిలేట్ అయాన్ అంటారు దీన్ని. ఈ మైనస్కి బదులు ఇక్కడ మనకి Na ప్లస్ కానీ పొటాషియం ప్లస్ కానీ అలాంటివి ఉంటాయన్నమాట. దీన్ని సోడియం ఎసిటేట్ అంటారు. ఎస్టిక్ యాసిడ్ నుంచి ఇది వచ్చింది కాబట్టి సోడియం, ఇది సోడియం, ఇది ఎసిటేట్ అనమాట. ఈ అయాన్ని ఎసిటేట్ అయాన్ అంటారు. ఓకే, సో అలాంటివి అనమాట. కార్బాక్సిలేట్ అయాన్ COO మైనస్ ఉంటుంది దాంట్లో, ఇది COO మైనస్ అనమాట. ఓకే, ఇది COO మైనస్. దాని తర్వాత చూస్తే మనకి ఎస్టర్స్ ఉన్నాయి, ఎస్టర్స్. సో ఎస్టర్స్ అంటే ఏంటంటే ఈ CH3COOH రాసాం కదా మనం ఎస్టిక్ యాసిడ్లో, CH3COO, ఇక్కడ ఇంకో హెచ్కి బదులు హెచ్ ఉంటే యాసిడ్, COOH అంటే యాసిడ్, కానీ ఆ హెచ్కి బదులు COO, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంటే ఆర్ గ్రూప్ అనమాట. సో ఈ CH3 కూడా ఆల్కైల్ గ్రూపే, అంటే అది కూడా ఆరే, COOR అంటారు. ఆర్ అంటే మిథైల్ కానీ, ఇథైల్ కానీ, ప్రొపైల్ కానీ, బ్యూటైల్ కానీ ఏదో ఒకటి ఆల్కైల్ చైన్ అనమాట. ఈ ఆర్ కూడా ఆల్కైల్ చైన్. సపోజ్ ఈ ఆర్కి బదులు మన దగ్గర ఇది ఉందనుకో, CH3 COO CH2CH3 ఇది ఉంది, ఇది ఇథైల్ గ్రూప్, ఇది ఎసిటేట్, అంటే ఇథైల్ ఎసిటేట్ అనమాట. దీని పేరు ఇథైల్ ఎసిటేట్. కామన్ నేమ్ అనమాట. ఇథైల్ ఎసిటేట్ అనేది కామన్ నేమ్ అనమాట. యాక్చువల్గా IUPAC వచ్చేసి ఇథనోయేట్ అంటారు. ఇది ఇథైల్ గ్రూప్. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇథనోయేట్ అంటారు. ఇథైల్ కదా, 2 కార్బన్స్ ఉంటే ఇథైల్ కాబట్టి ఇక్కడ ఎస్టర్స్ ఉంటే ఇథనోయేట్ అంటారు అనమాట. ఓకే, తర్వాత ఎసైల్ హ్యాలైడ్స్, అవి కూడా యాసిడ్స్ నుంచే వస్తాయి. ఇక్కడ ఈ ORకి బదులు Cl ఉంటాయి. Cl కానీ బ్రోమిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ అలాంటివి ఉంటాయి. వాటిని యాసిడ్ హ్యాలైడ్స్ అంటారు అనమాట. యాసిడ్ హ్యాలైడ్స్, ఎసైల్ హ్యాలైడ్స్ కానీ యాసిడ్ హ్యాలైడ్స్ కానీ అంటారు అనమాట. COXలా ఉంటుంది, ఇది COX అనమాట. ఈ గ్రూప్ ఉంది కదా CO, ఇక్కడ ఎక్స్కి ప్లేస్లో క్లోరిన్ ఉందన్నమాట, క్లోరిన్. ఓకే, వాటిని ఎసైల్ హ్యాలైడ్స్ అంటారు. సో అవి. సో దాని తర్వాత మనకి ఎమీన్స్ ఉన్నాయి. ఎమీన్స్ అంటే NH2 అంటారు, ఎమీన్ గ్రూప్. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్, అంటే మిథైల్ రాసుకోండి, మిథైల్. ఇక్కడ NH2 ఉంటుంది, అంటే మిథైల్ ఎమీన్ అనమాట. ఆర్ అంటే మిథైల్ కానీ, ఇథైల్ కానీ, ప్రొపైల్ కానీ అలాంటి. సో ఇక్కడ RNH2 అంటే CH3NH2 అనేది మనం తీసుకుంటే, ఆర్ ప్లస్లో CH3 తీసుకుంటే ఇది మిథైల్ కాబట్టి మిథైల్ ఎమీన్ అనమాట. ఓకే, అది ఎమీన్స్. తర్వాత ఎమైడ్స్, తర్వాత మనకి ఉన్నాయి ఎమైడ్స్ అనమాట. ఈ ఎమైడ్స్ గురించి ఏంటంటే ఇక్కడ CH3 మనం ఏం రాస్తాం ఇందాక ఎస్టిక్ యాసిడ్లో మనం CH3COOH రాస్తాం కదా. ఈ OHకి బదులు మనం CH3CONH2 రాస్తే, ఈ ఫంక్షనల్ గ్రూప్ CONH2 అనే ఫంక్షనల్ గ్రూప్ని మనం CONH2 అనే ఫంక్షనల్ గ్రూప్ని మనం ఎమైడ్ అంటాం అన్నమాట. ఓకే, ఎమైడ్ అంటారు. సో అది ఎమైడ్స్ గురించి అన్నమాట. ఈ ఎమైడ్స్ గురించి CONH2 కానీ ఆ NHకి బదులు మనకి ఈ NHకి బదులు మనకి ఒక హెచ్కి బదులు R కూడా ఉండొచ్చు. ఈ హెచ్కి బదులు NH2కి బదులు ఒక R కూడా మనకి ఇలా ఉండొచ్చు, అదనమాట NHR కానీ. లేకపోతే ఈ 2 హెచ్కి బదులు 2 Rలు కూడా ఉండవచ్చు. ఈ 2 హెచ్కి బదులు 2
ఆర్ కూడా ఉండొచ్చు అనమాట. ఇలా CH3CONH2 అనమాట దాని పేరు. ఇక్కడ మనం సి రాస్తే ఇలాగా దీన్ని ఈ CH3CO అనేది ఇక్కడ మనం మిథైల్ తీసుకున్నాం, అది ఆల్కైల్ అనమాట, ఆర్ అనమాట అది. సో ఈ CONR2 అనేది ఎమైడ్ గ్రూప్. R2 అయినా ఉండొచ్చు, లేకపోతే H2 అయినా మనకి ఉండొచ్చు అనమాట. R2 కానీ H2 కానీ మనకి ఉండొచ్చు. సో ఇక్కడ H2 కూడా మనం రాయొచ్చు, దాన్ని ఎమైడ్ గ్రూప్ అంటారు ఇది. తర్వాత నైట్రో గ్రూప్ అనమాట. ఇక్కడ నైట్రో కాంపౌండ్స్ దాని ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే NO2. అంటే ఆర్ పక్కన మనకి ఇలా NO2 ఉంటే దాన్ని నైట్రో ఆల్కేన్స్ అంటారు అనమాట. ఈ ఆర్ అనేది ఆల్కైల్ గ్రూప్ కావచ్చు, ఆల్కినైల్ గ్రూప్ కావచ్చు, ఆల్కైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. ఆర్ అనేది ఆల్కైల్ గ్రూప్ జనరల్గా. కానీ NO2 గ్రూప్ అనేది మనం ఆల్కీన్స్ మీద కూడా పెట్టవచ్చు, ఆల్కైన్స్ మీద కూడా మనం పెట్టవచ్చు అనమాట. సో NO2 అంటారు, దాన్ని నైట్రో గ్రూప్ అంటారు. దీనికి ప్రిఫరెన్స్ ఉండదు, ఇది ఆల్వేస్ ప్రిఫిక్స్ అన్నమాట. ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే చెప్తాను నేను. ఫస్ట్ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి మనం చూస్తే, దాని తర్వాత ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది నైట్రో కాంపౌండ్స్. ఓకే, తర్వాత మనకి ఏముంది, తర్వాత సల్ఫోనిక్ యాసిడ్స్ ఉంది. సల్ఫోనిక్ యాసిడ్స్ అంటే ఎలాగైతే CH3COOH రాసాము మనం, దానికి CH3SO3H రాయొచ్చు. SO3H ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు, దీన్ని సల్ఫోనిక్ యాసిడ్ అంటారు. COOH ఉంటే దాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. ఈ SO3H ఉంటే దాన్ని సల్ఫోనిక్ యాసిడ్ అంటారు. యాసిడ్స్ అనమాట ఇవి. సో ఈ CH3COOH ఉంటే ఇథనోయిక్ యాసిడ్ అంటారు. ఇది CH3 మిథైల్ కాబట్టి మీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటారు. మీథేన్ సల్ఫోనిక్ యాసిడ్. సో అది దాని నేమ్స్ అనమాట. సో ఈ విధంగా మనకి మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఏమేమి చూస్తే మనం ఫంక్షనల్ గ్రూప్ ఒకసారి చూద్దాం. సో కింద నుంచి మనం చూస్తే ఫంక్షనల్ గ్రూప్స్ సల్ఫోనిక్ యాసిడ్, నైట్రో కాంపౌండ్స్కి NO2, ఎమైడ్స్ ఇవన్నీ బట్టి పెట్టాలి మనకి. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ఫార్ములా అనమాట. ఈ సల్ఫోనిక్ యాసిడ్కి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, SO3H. మళ్ళీ చెప్తాను, జనరల్గా ఇవి స్టూడెంట్స్ బట్టి పెట్టాలన్నమాట. అంటే సల్ఫోనిక్ యాసిడ్ అంటే దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఫార్ములా SO3H అనమాట. నైట్రో కాంపౌండ్ అంటే దాని ఫార్ములా NO2. ఈ డాష్ ఉంది కదా, డాష్ ఇలా ఉంది కదా, అది SO3H. ఈ డాష్ ఎందుకు పెట్టాడంటే ఈ డాష్కి ఈ సైడ్ ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, లేకపోతే ఎరైల్ గ్రూప్ ఉంటుంది, ఇలా బెంజీన్ కానీ. SO3H అంటే అది బాండింగ్ అనమాట. SO3Hకి బాండింగ్ ఇక్కడ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదో ఒకటి ఉంటుంది, ఆల్కైల్ కానీ, ఎరీన్ కానీ అంటే బెంజీన్, లేకపోతే ఆల్కైన్ కానీ, ఆల్కీన్ కానీ, అలాంటి బాండింగ్ ఇవ్వడానికి ఈ చిన్న బాండ్ ఇచ్చాడు కదా, అదనమాట ఆ బాండ్. ఇక్కడ నైట్రో కూడా చిన్న బాండ్ ఇచ్చాడు కదా, అది కనెక్షన్ అనమాట. అంటే పక్కన ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్కి కనెక్షన్ అది. ఓకే, సో ఎమైడ్స్ అంటే 3 types ఆఫ్ ఎమైడ్స్ ఉంటాయి. CONH2, CONHR, CONR2. ఆర్ అనేది ఆల్కైల్ గ్రూప్, మిథైల్ కానీ, ఇథైల్ కానీ అలాంటివి అన్నమాట. ఓకే, తర్వాత ఎమీన్స్ అంటే NH2 కానీ, ఈ హెచ్కి బదులు NHR ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది NH2 కదా, ఇది NH2. ఇక్కడ ఈ బాండ్ అనేది ఈ బాండ్ అనుకుంటే ఇక్కడ R ఉంటుంది, ఇక్కడ R ఉంటుంది. ఓకే, సో అదనమాట. అదే
ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇచ్చాడు. ఈ ఎన్కి ఇది చూసుకుంటే ఎన్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇలా ఇచ్చాడు కదా, ఇక్కడ ఆర్ ఉంటుంది, ఇక్కడ ఆర్ ఉంటుంది, ఇది వేరే దానికి కనెక్షన్ ఆర్ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 ఆర్లు, ఇక్కడ ఒక ఆరు, ఇది ఒక ఆరు. అంటే దీన్ని టర్షరీ ఎమీన్ అంటారు. ఓకే. అదే మనకి ఇది ఉంది కదా, ఇది ఈ ఎన్హెచ్ఆర్, దాన్ని ఎన్, ఇక్కడ ఆర్ ఉంటుంది, ఆర్, ఈ హెచ్ ఇక్కడ ఉంటుంది అనమాట. దీన్ని సెకండరీ ఎమీన్ అంటారు. అంటే నైట్రోజన్ మీద 2 ఆర్లు ఉంటే దాన్ని సెకండరీ ఎమీన్ అంటారు. నైట్రోజన్ మీద 3 ఆర్లు ఉంటే దాన్ని టెర్షరీ ఎమీన్ అంటారు. నైట్రోజన్ మీద ఒక ఆరే అంటే 2 హైడ్రోజన్స్ ఉంటాయి, దాన్ని ప్రైమరీ ఎమీన్ అంటారు అన్నమాట. దాన్ని ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నైట్రోజన్ మీద 2 హైడ్రోజన్స్ ఉంటే దాన్ని ప్రైమరీ ఎమీన్ అంటారు. నైట్రోజన్ మీద ఒక హైడ్రోజన్ ఉంటే, ఇక్కడ దీంట్లో ఉన్నట్టు నైట్రోజన్ మీద ఒక హైడ్రోజన్ ఉంటే దాన్ని సెకండరీ ఎమీన్ అంటారు. నైట్రోజన్ మీద అసలు హైడ్రోజనే లేదు, 3 కూడా ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, దాన్ని టెర్షరీ ఎమీన్ అంటారు అనమాట. టెర్షరీ ఎమీన్, ఇది ప్రైమరీ ఎమీన్, ఇది ప్రైమరీ ఎమీను, ఇది సెకండరీ ఎమీను, ఇది టెర్షరీ ఎమీన్ అనమాట. ఓకే, ఎమీన్స్ గురించి అది. తర్వాత ఎసైల్ హ్యాలైడ్స్. ఎసైల్ హ్యాలైడ్స్ అంటే మనం చెప్పుకున్నట్టు ఇవి ఎసైల్ హ్యాలైడ్స్ అంటే యాసిడ్లో ఓహెచ్కి బదులు హ్యాలోజన్ ఉంటుంది. యాసిడ్లో ఓహెచ్కి బదులు CH3COOH అనేది యాసిడ్, ఈ ఓహెచ్కి బదులు హ్యాలోజన్ ఉంటుంది, CH3COX ఉంటుంది. ఎక్స్ అంటే హ్యాలోజన్. ఎక్స్ అంటే ఏంటంటే క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, ఐడిన్ కానీ, ఫ్లోరిన్ కానీ, వీటిని హ్యాలోజన్స్ అంటారు. అంటే CH3COCl కానీ, CH3COBr కానీ, CH3COI, CH3COF ఏదైనా ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో అది యాసిడ్ హ్యాలైడ్స్ అన్నమాట. అవి తర్వాత ఎస్టర్స్ చూసాము మనం. తర్వాత కార్బాక్సిలిక్ అయాన్స్ కూడా చూసాము ఇందాక, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా చూసాము, ఈథర్స్ అంటే చూసాము, నైట్రిల్స్ అంటే చూసాము, కీటోన్స్, ఆల్డిహైడ్స్, ఆల్కహాల్స్, హ్యాలైడ్స్ ఇవన్నీ మనం చూసాము. ఎరీన్స్ కూడా మనం చూసాము. ఇప్పుడు వీటి ఫార్ములాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్కేన్స్ అంటే ఎలాంటిది ఉండదు, ఓన్లీ చైన్ ఉంటుంది అనమాట, లాంగ్ చైన్. సో ఆల్కేన్స్ అంటే డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్స్ అంటే C ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఎరీన్ అంటే బెంజీన్ రింగ్ ఉంటుంది, ఇలా బెంజీన్ రింగ్ ఉంటుంది. హ్యాలైడ్స్ అంటే X ఉంటుంది, ఆల్కైల్ గ్రూప్ మీద X ఉంటుంది. ఆల్కహాల్స్ అంటే ఆల్కైల్ గ్రూప్ మీద OH ఉంటుంది. ఆల్డిహైడ్స్ అంటే ఆల్కైల్ గ్రూప్ మీద CHO ఉంటుంది. ఓకే, సో ఇలా అనమాట. CHO, కీటోన్ అయితే CO, నైట్రిల్ అంటే C ట్రిపుల్ బాండ్ N, ఈథర్స్ అయితే ROR, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఇది COOH, కార్బాక్సిలిక్ అయాన్ అంటే CO-, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఏవి కూడా ప్రిఫిక్సెస్ లేవు. అంటే ఆల్కేన్కి, ఆల్కీన్కి, ఆల్కైన్కి, ఎరీన్కి ప్రిఫిక్సెస్ లేవు. కానీ ఆల్కేన్ అంటే ఏనండి మనకు తెలుసు, ఆల్కీన్ అంటే ఈనో, ఆల్కైల్ అంటే ఐనో ఇది తెలుసు. ఎరీన్కి ప్రిఫిక్స్ ఉండదు, సఫిక్స్ ఉండదు. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చాడు. జస్ట్ మనం ఫస్ట్ ఇది చూద్దాం, ప్రిఫిక్స్ అంటే ఏమి ఇచ్చాడు, సఫిక్స్ అంటే ఏమి ఇచ్చాడు, దాని తర్వాత మనం ఆ ఆర్డర్కి వెళ్దాం. ఓకే, సో హ్యాలైడ్స్ అనేవి ఆల్వేస్ ప్రిఫిక్సెస్ లాగే ఉంటుంది, సఫిక్స్ అనేసి ఏముండదు హ్యాలైడ్స్కి, గుర్తుపెట్టుకోవాలి. ఆల్కహాల్స్కి దాని ఫంక్షనల్ గ్రూప్ OH, అది ప్రిఫిక్స్లోకి వస్తే హైడ్రాక్సీ అంటాము, సఫిక్స్లోకి వస్తే OL అంటాము అన్నమాట. ఓకే, అది ఆల్డిహైడ్కి CHO,
అది ప్రిఫిక్స్లోకి వస్తే ఫార్మైల్ కానీ ఆక్సో కానీ అంటారు. సఫిక్స్లోకి వెళ్తే ఏఎల్ అంటారు. అంటే ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది. ఆ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నదాన్ని సఫిక్స్ అంటారు. దాని తర్వాత ప్రిఫరెన్స్ ఉన్నదాన్ని ప్రిఫిక్స్ అంటారు అన్నమాట. ప్రిఫిక్స్. అలా కీటో అయితే ప్రిఫిక్స్లోకి వస్తే ఆక్సో ఉంటుంది. సఫిక్స్లోకి వస్తే ఓఎన్ఈ అంటారు. అంటే ప్రొపనోన్, బ్యూటనోన్, బ్యూటెన్ 2-ఓన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, బ్యూటెన్ 2-ఓన్ అనేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలా అనమాట. దాని తర్వాత కీటోన్ అది నైట్రిల్. నైట్రిల్ అంటే దాని ఫార్ములా C∠N. దాన్ని ప్రిఫిక్స్లో రాయాలంటే సయనో అంటారు. సఫిక్స్లో రాయాలంటే నైట్రిల్ అంటారు. అంటే మీథేన్ నైట్రిల్, ఈథేన్ నైట్రిల్ అలా అంటారు అనమాట. ఇక్కడ పెంటేన్ నైట్రిల్ అనేసి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలాగే ఈథర్స్ ఇవి ఆల్వేజ్ ప్రిఫిక్స్లోనే ఉంటాయి, సఫిక్స్లో ఉండవు ఈథర్స్ అనేవి. అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో అది ప్రిఫిక్స్ జనరల్గా దానికంటే ఇంకా ప్రయారిటీ ఆర్డర్ లేదు కాబట్టి అది కార్బాక్సీ ఒకవేళ ఉంటే మాత్రం కార్బాక్సీ అంటారు జనరల్గా, అని అది రాదు. ఆల్వేజ్ అది సఫిక్స్లోనే ఉంటుంది కదా, ఓయిక్ యాసిడ్ అంటారు. అంటే ఇక్కడ బ్యూటానోయిక్ యాసిడ్ ఇచ్చాడు, బ్యూటెన్ ప్లస్ ఓయిక్ యాసిడ్, బ్యూటానోయిక్ యాసిడ్ అంటే 4 కార్బన్స్ ఉన్నాయి, COH గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని బ్యూటానోయిక్ యాసిడ్ అనేసి అంటారు అనమాట. ఓకే. కార్బాక్సిలేట్ అయాన్, దానికి సఫిక్స్ ఇచ్చాడు O8 అని అంటాడు. OATE. ఇక్కడ చూడండి సోడియం బ్యూటానోయేట్ అంటాడు. అంటే 4 కార్బన్స్. ఇందాక మనం ఇథనోయేట్ గురించి చూసాం, సోడియం ఇథనోయేట్ స్ట్రక్చర్ చూసాం ఇందాక మనం. ఇది సోడియం బ్యూటానోయేట్ అనమాట. CO-Na+ ఉంది, 4 కార్బన్స్ ఉన్నాయి. ఇందాక చూసిన దాంట్లో మనం 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సోడియం ఇథనోయేట్ అనేసి మనం చెప్పుకున్నాం. తర్వాత ఎస్టర్స్ COOR ఉంటుంది ఫంక్షనల్ గ్రూప్. దానికి ఆల్కాక్సీ కార్బోమైల్ అనేది ప్రిఫిక్స్ ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా O8 అనమాట. దీనికి కూడా O8 అంటే మిథైల్ ప్రొపనోయేట్ అనేసి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మిథైల్ ప్రొపనోయేట్. ఇక్కడ మిథైల్ అనేది COO తర్వాత ఉంది. ఇక్కడ మిథైల్ అనేది ఇక్కడ ఉంది. ఈ సైడ్ లెఫ్ట్ COOకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి 3 కార్బన్స్ ఉన్నాయన్నమాట. COO ఒక కార్బన్, CH2 CH3 అదనమాట. దానికి మిథైల్ ప్రొపనోయేట్ అనేసి అంటారు. తర్వాత యాసిడ్ హ్యాలైడ్స్ COX అంటారు. ఇందాక చెప్పుకుందాం మనం COXలో X అనేది ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ. సో దానికి ప్రిఫిక్స్ వచ్చేసి హ్యాలో కార్బోమైల్ అంటారు. అదే సఫిక్స్ వచ్చేసి ఓయిల్ హ్యాలైడ్ అంటారు. ఓకే. ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. ప్రయారిటీ ఆర్డర్ ఇందాక మనం చూసాము. యాక్చువల్గా ఈ ప్రయారిటీ ఆర్డర్ చూపిస్తాను నేను ఒకసారి మీకు. దీన్ని ప్రయారిటీ ఆర్డర్ అంటారు అనమాట. ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రయారిటీ ఆర్డర్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ప్రయారిటీ ఫర్ సమ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ యాసిడ్ ముందు ఇచ్చాడు, తర్వాత సల్ఫోనిక్ యాసిడ్, తర్వాత ఎస్టర్, R అనేది ఆల్కైల్ గ్రూప్, తర్వాత యాసిడ్ హ్యాలైడ్ COCలు చూసాం కదా, యాసిడ్ ఓయిల్ హ్యాలైడ్ అంటారు. తర్వాత ఎమైడ్కి సఫిక్స్ ప్రిఫిక్స్ ఇందాక చూసాము. తర్వాత నైట్రిల్, తర్వాత ఫార్మైల్ అంటే ఆల్డిహైడ్, తర్వాత కీటోన్, తర్వాత OH ఇచ్చాడు, తర్వాత యమీన్, తర్వాత డబుల్ బాండ్, తర్వాత ట్రిపుల్ బాండ్ ఇచ్చాడు. ఇలా ఇది ఒక ఆర్డర్ అన్నమాట, డిక్రీజింగ్ ప్రయారిటీ ఆర్డర్ అన్నమాట. ఓకే. అంటే ఏంటంటే డిక్రీజింగ్ ప్రయారిటీ ఆర్డర్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది, ఇక్కడ OH ఉంది. ఆల్డిహైడ్ ఉంది, ఈ సైడ్ OH ఉంది. ఇప్పుడు ఆల్డిహైడ్ CHO, ఇది OH. CHO అనేది ఫస్ట్ ఉందా ఈ లిస్ట్లో, OH అనేది ఫస్ట్ ఉందా, ఇదిగో CHO అనేది ఇక్కడ ఉంది, OH అనేది ఇక్కడ ఉంది. CHO ఫస్ట్ ఉంది అంటే ఈ CHO అనేది సఫిక్స్ అన్నమాట, ఈ OH అనేది ప్రిఫిక్స్. CHO అనేది సఫిక్స్,
ఓహెచ్ అనేది ప్రిఫిక్స్, ఎందుకంటే సిహెచ్ఓ ఫస్ట్ ఉంది లిస్ట్లో, ఇక్కడ ఓహెచ్ అనేది నెక్స్ట్ ఉంది కాబట్టి ఇది సఫిక్స్ వస్తుంది. ఫస్ట్ ఉన్నది సఫిక్స్, దాని తర్వాత ఉన్నది ప్రిఫిక్స్ వస్తుంది. సఫిక్స్కి సిహెచ్ఓ సఫిక్స్కి టేబుల్ ఏమి ఇచ్చాడు, ఏఎల్ ఇస్తాడు. ఏఎల్ అంటే ఆల్డిహైడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆల్డిహైడ్ ఇక్కడ. దానికి సఫిక్స్ ఏమి ఇచ్చాడు, ఈ సఫిక్స్ ఏఎల్ ఇచ్చాడు, ఏఎల్. అదే ఆల్కహాల్స్కి ప్రిఫిక్స్ ఏమి ఇచ్చాడు, హైడ్రాక్సీ ఇచ్చాడు. ఇది హైడ్రాక్సీ అంటే ఆల్కహాల్ ఓహెచ్ని హైడ్రాక్సీ అనాలి, ఆల్డిహైడ్ని ఏఎల్ అనాలి. ఎందుకంటే ఆల్డిహైడ్ అనేది ఏఎల్ సఫిక్స్ వస్తుంది, ఆల్కహాల్ అనేది హైడ్రాక్సీ ప్రిఫిక్స్ వస్తుంది. అంటే దీని పేరు ఏమొస్తుంది మనకి, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, 3 కార్బన్స్ ఉన్నాయి. అంటే థర్డ్ పొజిషన్లో మనకి ఓహెచ్ ఉంది. ఓహెచ్ ఉంది కాబట్టి 3 హైడ్రాక్సీ, ప్రొపనాల్ అనమాట. ప్రొపనాల్, PROPANAL, ప్రొపనాల్ అనమాట. ఓకే, సో అది దాని పేరు. ఓకే, సో నా చూద్దాం మనం, అర్థమైంది కదా. ఇలా అనమాట ఈ ప్రయారిటీ లిస్టు ప్లస్ ఈ టేబుల్. ఇదంట ఈ టేబుల్ మొత్తం చూసాం కదా మనం, ప్లస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ప్రయారిటీ లిస్ట్ కూడా చూసాం కదా. రిమైనింగ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.